మద్యానికి సంబంధించి లిక్కర్ షాపులు ప్రభుత్వమే నడపటం, మరి అక్కడ మరి ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వారందరూ కూడా నగదు రూపంలోనే డబ్బులు చెల్లించి తీసుకోవటం, మరి ఇదంతా కూడా మరి ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినాయి, వీటికి లెక్క లేదు, పత్రం లేదు. సో ఎటుపోయినాయి, ఎవరు పాత్రదారులు, ఎవరు సూత్రధారులు సుబ్బారావు గారు? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ గత 5 సంవత్సరాల కాలంలో మద్యం డిజిటల్ సిస్టంలో కాకుండా నగదు రూపేణా కోట్లాది రూపాయలు చేతులు మారినాయి. దాంట్లోనే అత్యధిక భాగం అవినీతికి చోటు చేసుకుందనేది ఒకటి. రెండోది, డిస్టిలరీస్ దగ్గర కిక్ బ్యాక్స్ ద్వారా కలెక్ట్ చేసింది, వివిధ రూపాయల్లో కలెక్ట్ చేసింది నెలకి 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయలు అటు సీఎంఓ ఆఫీస్ దగ్గరకో, లేదంటే మిగిలిన చెప్తున్నారు కదా ధనంజయ రెడ్డి, అలానే కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరూ సీఎంఓ ఆఫీసులోనే ప్రధాన కేంద్రీకృతమై ఉంటారు. అలాగే ఇంకొక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, ఒక ఆయన ఆడిటర్ గారు బాలాజీ గోవిందప్ప. అవును, ఈయన భారతీరెడ్డి గారి యొక్క ఆర్థిక లావాదేవీలలో ఇది ఏవి ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పేసి అని ఆడిటర్గా ఉన్నటువంటి ఆయన, వీళ్ళిద్దరి చేతులకి ఇవన్నీ కూడా కింద నుంచి అక్కడికి అందాయనేది విచారణ సంస్థల్లో తేలినటువంటి అంశాలు. విచారణ సంస్థల్లో ఇంకా తేలిని చాలా స్పష్టంగా బంగారం ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేశారని, గోల్డ్ అండ్ బులియన్స్ కి, అలానే హవాలా కంపెనీస్, హవాలా ద్వారా షెల్ కంపెనీలకి బదిలీ జరిగిందని, అలానే టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఈ కుట్రలో పాల్గొన్న వారందరూ కూడా ఇది కుట్రపూరిత అంశం అని చెప్పేసి నిర్ధారణ అయిందని విచారణ సంస్థ స్పష్టంగా చెప్తోంది. అలానే ఈ సొమ్ముని ఇంతటితో ఆపలేదండి. రియల్ ఎస్టేట్ కి, అదర్ వ్యాపారాలకి ఈ అక్రమ సొమ్మును వాడారనేది ఇది మనం చెప్తుంది కాదు, విచారణ సంస్థ చెప్తున్న అంశాల్లో నేను కొన్ని ప్రస్తావిస్తామన్నా. అలానే రా మెటీరియల్ సప్లైస్ కూడా ఈ సొమ్ము ఇచ్చారు. అంటే రా మెటీరియల్ ఏ పరిశ్రమలకు కావాలో ఆ పరిశ్రమకు సంబంధించిన సొమ్ముని, కావాల్సిన దాన్ని ఈ సొమ్ములో నుంచి తీసుకట్టారు. ఈ విధంగా అన్ని రకాలకు కావాల్సిన, అంతేకాకుండా కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టుగా ఆల్రెడీ ఈ సొమ్ము ఈ దేశ పరిధిలో దాటి దుబాయ్ లాంటి ప్రాంతాలకు కూడా వెళ్ళిందని చెప్పేసి ఏదైతే చెప్పాడో, దేశ పరిధిలో దాటి వెళ్ళిపోయింది. కాబట్టి దీంట్లో హవాలా లాంటి సంస్థలు ఇన్వాల్వ్ అయినాయి. కాబట్టి ఈడీ లాంటి సంస్థలు దీంట్లోకి మనం అనేక సార్లు చర్చల్లో కూడా చెప్పుకున్నాం. అవును, రాష్ట్ర పరిధులు దాటి వెళ్ళిపోయింది కాబట్టి ఈడీ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి. అవును, ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాదాపుగా 142 మంది సాక్షులను విచారించింది, అనేక మందిని ముద్దాయిలుగా నిర్ధారించింది. ఈరోజు కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ధనంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి హైకోర్టు తిరస్కరిస్తే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు విచారణలో మేము జోక్యం చేసుకోము. ఆల్రెడీ గతంలోనే సుప్రీంకోర్టు చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారి కేసులోనే ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొన్న వారు సమాజానికి నష్టాన్ని కలగజేస్తున్నారు, అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి. దీంట్లో ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు ఆల్రెడీ కిసిరెడ్డిని పోలీసు కావాలా కాదు విచారణ కస్టడీకి వాళ్ళని ఈడీ కోర్టులో పిటిషన్ వేసింది. కిసిరెడ్డి కనుక విచారణ తీసుకుంటే ఈడీ ఇంకా అనేక అంశాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కర్త కర్మ క్రియ మొత్తం కూడా ఆయనే. విజయసాయి రెడ్డి కూడా చెప్పాడు. విజయసాయి రెడ్డి కూడా, అంటే విజయసాయి రెడ్డి గారికి దీంట్లో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదంటారు? ఎందుకంటే ఒకప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారి రైట్ హ్యాండ్ విజయసాయి రెడ్డి గారే కదా. ఈయన పాత్ర ఉన్నది, అందుకే ఈయన ఏ3గా పెట్టారు. ఈయన ఇంట్లోనే మొదటి మీటింగు ఈయన ఆధ్వర్యంలో జరిగింది. చాలా వరకు ఈయన ప్రోత్సాహం లేకుండా ఏం లేదు, పరోక్షంగా ఆయన ఒప్పుకున్నాడు కదా, నేను 100 కోట్ల రూపాయలు ఇప్పించానని చెప్పేసి అప్పుగా. కాబట్టి నేను బట్టలు ఒప్పదీస్తాను, సొగం ఒప్పదీశాను, మిగతా ఒప్పదీస్తా అంటాడు. ఆ మిగతా సంగతి ఎందుకు చెప్పవు? దొరికిన దొంగలు కొందరు, దొరికిన దొంగలు కొందరు, దొరకని దొంగలు అంటారు. అంటే ఆ మాట అన్నాడంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదని అనుకోవాలా సార్ మనం? డెఫినెట్ గా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే తనతో పాటు మిగతా వాళ్ళని కూడా తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారా? ఎస్, ఒకవేళ ఏమైనా అప్రూవర్ గా మారుతారేమో వేచి చూడాలి మనం. ఓకే.
ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టమండి. కిక్ బ్యాక్స్ ద్వారాను ఇంకోటి ఏంటంటే దురదృష్టం, ఉమ్, సాక్షి పేపర్ ఈ 4 రోజుల నుంచి చదువుతున్నా అండి. ఎప్పుడు చదవను నేను. ఉమ్, ఈ 4 రోజులు చదువుతుంటే కేసిరెడ్డి, కసిరెడ్డి. వజ్ర ఆయన అరెస్ట్ చేశారు, ఆయన ఉమ్, విజయసాయి రెడ్డి, వీళ్ళంతా కూడా తెలుగుదేశంతో సంబంధాలు ఉన్నాయి, తెలుగుదేశం వాళ్ళు మా వాళ్ళు కాదని చెప్పే పరిస్థితికి వెళ్ళిపోతున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. అది 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 నిజంగా హాస్యాస్పదం. తెలుగుదేశం అది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే దీంట్లో ఏమీ లేదు, ఏమీ లేకుండా కేసులు నడుపుతున్నారు, రాజకీయ ప్రత్యేక వాంఛ అంటున్నారు. ఉమ్, ఆల్రెడీ కోట్లాది రూపాయలు క్లియర్ గా దీంట్లో డాక్యుమెంట్స్ సహా దొరికిన తర్వాత కూడా ఇంకా తప్పించుకునే పరిస్థితి ఉంటే డెఫినెట్ గా ఈడీ ఎంటర్ అయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లిని తాక్క తప్పదు. ఎందుకంటే అంటే ఆయన ఫైనల్